హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి మల్లెపూలు. కొన్ని వందల పూలు, వందలు కదండి, వేలలో ఉన్నాయి. ఎందుకంటే ఇది కౌంట్ చేసాం మేము తర్వాత. సో మన చెట్ల నుంచి ఎన్ని పూలు అయితే తీసుకుంటున్నాం చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా వచ్చేసి ఎండిపోయిన అరటికాయలండి. అరటికాయ పీల్స్ పైన బనానా పీల్స్ అంటారు. సో ఇది మొక్కలకి ఎంత విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి ఈ వీడియోలో నేను చెప్తానండి. ఎందుకంటే మనకి బనానా పీల్స్ అన్నది ఏ రకంగా యూజ్ అవుతుందంటే మొక్కలు అంత బాగా యూజ్ అవుతుంది. నేను ఒక 3 ఇయర్స్ నుంచి కూడా దీన్ని ఎక్కువ వాడుతున్నానండి. దీన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి, పచ్చికాయ ఉన్నప్పుడు పచ్చికాయ ముక్కలు కోసేసి మగ్గబెట్టేసేసి పక్క పెట్టేస్తే బెల్లం వేస్తే ఊరద్ది. దాన్ని లిక్విడ్ తీసి మొక్కలకు పోసుకోవచ్చు. సెకండ్, మనం కాయ తినేసిన తర్వాత ఆ పైనున్న పీల్ తీసేసి డైరెక్ట్‌గా అట్ట మొక్కకి ఇచ్చేసుకోవచ్చు. థర్డ్, ఇట్లా ఎండబెట్టేసి పౌడర్ చేసి ఒక్కొక్క స్పూన్ చొప్పున మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. సో ఏ లెక్కనిచ్చినా, ఎలా ఇచ్చినా ఆ బనానా పీల్స్ అన్నది చాలా చాలా బాగా అయితే మొక్కలు పనిచేస్తది. సో మన కంఫర్ట్ ఉన్నప్పుడు, ఎక్కువ దొరికినప్పుడు మనకి అట్లాంటివి తెచ్చుకొని మనం దాన్ని స్టోరేజ్ చేసుకోగలిగితే గనక మనకి డెఫినిట్‌గా అది సంవత్సరం మొత్తం గూడా మన మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ ఇయరు మాకు తెలిసిన వాళ్ళ పక్కనుంటే అంటే దీని విషయం నాకు తెలీదు. బనానా ఎంత బాగా పనిచేస్తున్న విషయం నాకు తెలియనప్పుడు, నేను మా ఇంటి పక్కన ఒకళ్ళ అరటి తోట ఉంటే వాళ్ళు ఒక గెలగెల ఇచ్చారు మనకి. అదొక 3 డేస్, 4 డేస్‌కి మొత్తం పండిపోయినాయి. సో దాన్ని మనం ఏం చేస్తాం, వేస్ట్ అయిపోతే పండిపోయిన తర్వాత దాన్ని తీసేసి నేను డైరెక్ట్‌గా అట్లా మట్టి తీసేసి కుండీలో 4 పక్కల, 5, 6 పక్కల ఎన్ని కాయలు పడితే అన్ని కాయలు ఆ మట్టి తీసేసి దాంట్లో పెట్టేసి పైన తీగలొస్తాయని చెప్పి పైన మట్టి కప్పేశారు. సో 1 వీక్, 10 డేస్ తర్వాత నాకు ఎందుకో మామూలుగా మట్టి తిరిగేస్తుంటే అది ఆల్మోస్ట్ థర్డ్ 3/4 కంపోస్ట్ అయిపోయింది. మట్టిలో కలిసిపోయింది. ఆ తర్వాత మొక్క అది దానిమ్మ చెట్టండి. దానిమ్మ చెట్టు నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, అది తెచ్చి ఒక 6 నెలల ప్లాంట్, చిన్న ప్లాంట్ పెట్టా 20 లీటర్ల బకెట్‌లో. సో ఎంత బాగా అయితే అది వచ్చేస్తుందంటే 6 నెలల ప్లాంట్‌కి కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఎలా స్టార్ట్ అయింది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఏమి ఇచ్చా దీన్ని పెట్టలేదు, ఏమి లేదు. తర్వాత గుర్తొచ్చింది, మనం అరటికాయలు అన్నీ తీసేసి అన్నిట్లికి ఇచ్చాం కదా, వేస్ట్‌గా మనం పారేస్తున్నామని ఆ కాయలు చూసి దాంట్లో మట్టిలో కలిసిపోయినాయి. ఆ తర్వాత నుంచి నేను ఎప్పటికప్పుడే మనకు దొరికినప్పుడు చాలా వరకేనండి అరటికాయ దొరికినప్పుడల్లా పేస్ట్ చేసుకొని లోపల ఫ్రూట్‌తో సహా అంటే పాడైపోతాయి కదా అడుక్కాయలన్నీ కూడా. ఇప్పుడు బయట బళ్ళ దగ్గర వేస్ట్ అడుగున ఉన్న గెలలో అడుక్కాయలన్నీ పాడైపోతాయి, కమిలిపోతాయి. వాళ్ళు ఎలాగో బయట పారేస్తారు. సో అయి తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ పేస్ట్ చేసుకొని కొంచెం బెల్లం కలుపుకొని మీరు పక్కన పెట్టేసుకుంటే మీకు ఎంత 1 ఇయర్ కూడా నిలవ ఉంటది. మనకి ఏమవ్వదో ఒక 1 ఇయర్ అయినా చక్కగా నిలవ ఉంటది. మనకు కావాల్సినప్పుడల్లా తీసుకొని మనకున్న మొక్కల క్వాంటిటీని బట్టి మనం దానికి మొక్కలకి ఇచ్చుకుంటూ నీళ్ళలో కలిపి మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్తే ఎనర్జీ బూస్ట్ అండి అరటికాయ అనేది. అంత బాగా పనిచేస్తది. సో మీకు అరటికాయ పీల్స్‌లో ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి, డైరెక్ట్‌గా ఇచ్చుకోవచ్చు. రెండోది, పీల్ మిక్సీ పట్టేసి పౌడర్ లిక్విడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు. థర్డ్, ఇప్పుడు మనం ఏంటంటే ఎండబెట్టినట్టుగా తీసేసి చక్కగా ఎండబెట్టుకొని దాన్ని మిక్స్ చేస్తే మంచి ఫైన్ పౌడర్ వస్తది. ఆ ఫైన్ పౌడర్‌లో మనం నీళ్ళలో డైరెక్ట్‌గా ఏసేసుకోవచ్చండి. మొక్క చుట్టూ జల్లేసుకోవచ్చు, ఏమవ్వదు. ఆ జల్లేసుకొని వాటర్ ఇస్తే మనకు చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఎగ్ షెల్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఆ ఎగ్ షెల్స్ దాన్ని నేను ఇంకొక వీడియో చేస్తా తర్వాత. సో ఇప్పుడు ఇది చూడండి, మన గార్డెన్‌లో మల్లెపూలు చూసారు కదండీ. సో జూన్ మంత్ వచ్చినా సరే ఇంత బాగా హెవీగా మల్లెపూలు వస్తున్నాయంటే కేవలం మట్టిలో మనం పెట్టేస్తే అయితే మొక్క రాదండి. కంపల్సరీ కూడా మనం ఏదో ఒక మొక్క బలం అంటే ఇచ్చుకుంటూ వెళ్ళాల్సింది మట్టిలోకి. ఎప్పుడైతే మట్టి బలంగా అయితే ఉంటుందో అప్పుడు ఆ చెట్టు ఏదైనా సరే చాలా గ్రీనిష్‌గా, పచ్చగా మనకి బాగా వస్తాయి. అది పూలైనా సరే, ఆకుకూరలైనా సరే, ఏదైనా వెజిటబుల్స్ అయినా సరే. సో మనం చేసేది అదే. దాన్ని ఎలా అయితే గ్రో చేసుకోవాలో అలా చూసుకోవాలి. ఇప్పుడు కంపల్సరీ ఆ మట్టిని డెవలప్ చేసుకోవాలి మనం. అంటే ఫస్ట్ సాయిల్ లూజ్‌గా ఉండాలి. సెకండ్, దాంట్లో మనం ఏదో ఒక ఫెర్టిలైజర్స్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. సపోజ్ ఒక పని చేయండి. మీరు ఇప్పుడు లాస్ట్ కాలంలో మన తాతల నేను చూసాను. నా కాలంలో మా ఫాదర్ వాళ్ళ తాతల టైంలో కూడా నేను చూసాను. వాళ్ళేం చేసేవారంటే ప్రతి వాళ్ళు ఇంట్లో గేదెలుంటాయి కాబట్టి వచ్చిన కూరగాయలతో వేస్ట్ మొత్తం తీసుకెళ్ళిపోయి ఒక మూల, ఒక పేడ కుప్ప అంటే ఒక మూల ఏసేసేవారు ఇంటికి దూరంగా. సో అదేంటంటే వాళ్ళు అలా ఏసొచ్చేసేవాళ్ళు. దాన్ని మనం ఏం చేసేవాళ్ళం కాదు. అది ఆల్మోస్ట్ పేడ పైన మళ్ళీ మన్ను పడినప్పుడు, మళ్ళీ గడ్డి పడినప్పుడు ఒక 6 మంత్స్‌కి ఇయర్లీ వన్స్ అంతా క్లియర్ చేసేస్తారు. అదంతా తీసేసి పొలాలకు పడేస్తారు కదా! తీసుకెళ్ళి దానిపైన ఆళ్ళు ఏసేసినప్పుడు అది చక్కగా కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోయేది. పేడ ఎరువు అయిపోయేది. గుల్ల గుల్లగా ఎరువు అయిపోయేది. అది ఎలా అయిపోయింది? అప్పుడు కంపోస్ట్ అనేది పూర్వకాలం నుంచి ఉంది మన పంటలకు వాడుకోవడానికి. కానీ ఇప్పుడు గేదెలు లేవు. అది కూడా లేదు కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే కిచెన్ కంపోస్ట్ అనేది ఇప్పుడు మనం తెచ్చుకొని ఇప్పుడు విడిగా దీన్ని మనం మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం బాల్కనీల్లోనో, లేకపోతే కింద కుండీల్లోనో, లేకపోతే వేరే చోట పెంచుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు అదంతా ప్రాసెస్ మనం చేయలేం కాబట్టి, ఈ రకంగా మనం కిచెన్ కంపోస్ట్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం.
సో, అట్లా మన కంఫర్ట్ మన దగ్గర ఏదుంటే అది. మీ దగ్గర ఎరువులున్నా, బలమున్నా ఏదైనా మనం మొక్కకిచ్చుకుంటూ ఎళ్తే మాత్రం మనకు చాలా హ్యాపీగా మొక్కలైతే వస్తాయి. ఇప్పుడు మీరు ఈ మొక్క చూస్తున్నారు కదండీ! కనీసం నలుగురు, ఐదుగురు చెట్టునున్న పూలని కోసుకుంటూ వస్తున్నారు. ఎందుకు కోస్తున్నారంటే మన దగ్గర అంత పెద్ద హెవీగా చెట్టు పూలు స్టార్ట్ అయినాయండి. అంటే ఎంత బాగా స్టార్ట్ అయినాయి అనేది నేను మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయనంత ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైమ్ అయిపోయింది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్‌లో అయితే అయిపోయింది. సో, మనం వదిలేసాము. వదిలేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆకంతా తీసేసి కంప్లీట్‌గా రిమూవ్ చేసేసి 1 వీక్ నీళ్ళు ఇవ్వకోకుండా కొంచెం కింద మన దగ్గర కంఫర్ట్ నేనైతే సజెస్ట్ చేస్తానండి మొక్కలకి. మనం తినే ఫుడ్‌కైతే మందులు ఇమ్మని నేను అనను. ఎందుకంటే ఆర్గానిక్‌గా పెంచుకోమని అన్నీ చెప్తాను. నేను పెంచుకుంటున్నాను కాబట్టి అలా చెప్తాను. పూల మొక్కలకైనా, క్రోటన్స్ మొక్కలకైనా తప్పనిసరిగా కొంచెం డీఏపీ, కొంచెం యూరియా అనేది కొంచెం కొంచెం ఒక మంత్లీ ఒక స్పూన్ ఇచ్చినా, 15 డేస్‌కి ఒక స్పూన్ ఏసినా, మొక్క చుట్టూ జల్లినా ఇమ్మీడియేట్‌గా గ్రోత్ వస్తాయండి. ఎందుకంటే మనం ఆ ఫుడ్ తీసుకోం కాబట్టి మొక్కలకి ఎనర్జీ కావాలి కాబట్టి, నేనైతే ఇట్లా పూలని దూసేసిన తర్వాత మొగ్గలైపోయిన తర్వాత మొత్తం ఆకులను దూసేసాం. ఎప్పుడైతే ఆకులు దూసేసిన తర్వాత కంప్లీట్‌గా నీళ్ళు ఇవ్వకూడదండి మొక్కకి. నీళ్ళు ఇవ్వకోకుండా కొంచెం కింద బలం ఇచ్చుకోవాలి. పేడెరువు కన్నా శ్రేష్టమైనది ఏమీ లేదు. మన దగ్గర ఉంటే ఎంత అంత పేడెరువు మొక్క చుట్టూ జల్లుకొని మొక్క కింద వేళ్ళని కదిలేట్టుగా మొక్క అంతా తవ్వేసి నేల తవ్వుకొని నేల ఉంటే నేల లేతే కుండీలో అయితే కుండీలో తవ్వేసుకొని దాని చుట్టూ కొంచెం పేడెరువ, కొంచెం యూరియా, కొంచెం డీఏపీ జల్లేసేసి ఒక 4, 5 రోజులు మీరు వాటర్ ఇవ్వబాకండి. తర్వాత వాటర్ ఇవ్వండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయనంతగా వస్తాయి మొక్కలు. నేను అదే పని చేశాను. లాస్ట్ టైమ్ అదే చేశాను. ఇప్పుడు అదే చేశాను. ఎందుకంటే మనకి చెట్టుకి బలం ఇవ్వాలి. చెట్టుకి ఎప్పుడైతే మనం బలం ఇస్తామో దాని ప్రతిఫలం మనకు చూపిస్తాయి. ఇప్పుడు మీరు చూసారు. ఈ చెట్టుకి మీరు కౌంట్ చేయగలరా? ఎన్ని వేల మొగ్గుందన్నది. అంటే తయారైన మొగ్గ అవుతుంది. ఇంకా పింద, పూత చాలా ఉన్నాయి. ఇప్పుడు నలుగురు, ఐదుగురు మనిషి ఆ చెట్టుకి కలిసి పూలు కోస్తానే ఉన్నారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో మీకు చూపించా ఎంత పువ్వు వచ్చింది చెట్టుకనేది. దాదాపు ఒక రోజుకొచ్చేసి 2-2.5 వేల పూలొస్తున్నాయండి ఒక్కో చెట్టుకి. ఈ ఉన్న 4, 5 చెట్లు మన దగ్గర ఉన్న చెట్లకి. సో, అంత బాగా రావడానికి కారణం ఏంటంటే ఇదేనండి. మొగ్గ అనేది రావాలంటే మనకి చెట్టుకి చక్కగా కింద పాచ్ చేసుకోవాలి. పాచ్ చేసేసుకొని వేళ్ళు కదిలేటట్టుగా కొన్ని వేళ్ళు కట్టైనా ఏమవ్వదు. మనకు వేళ్ళు కట్టదు కొత్త వేళ్ళొస్తాయి, కొత్త ఇగుర్లొస్తాయి. కట్ చేసేసుకొని శుభ్రంగా తవ్వుకొని కొంచెం పేడరవిచ్చుకొని మన దగ్గర ఏదుంటే అది కొంచెం యూరియా, కొంచెం డీఏపీ అలా జల్లేసుకొని 1 వీక్ 4 డేస్ మినిమమ్ 4, 5 డేస్ వాటర్ పెట్టకూడదు. చెట్టు వడబడిపోవాలి. వడబడిపోయినా ఏమో చచ్చిపోదు. మళ్ళీ చెట్టు ఉంటది. మొండు చెట్టు అది. అప్పుడు మనం దానికి ఏం చేయాలంటే కొంచెం వారం తర్వాత వాటరింగ్ ఇచ్చుకుంటే మీకు ఇగుర్లొస్తాయి. ఆ ఇగుర్లతో పాటు మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతా వస్తాయి. లేకపోతే ఫస్ట్ నీళ్ళు ఇచ్చేస్తే మీరేమవుతుందంటే మళ్ళీ ఆకులే వచ్చేస్తాయి. రొట్టొచ్చేసి రొట్టతో పాటు మీకు పూలు చాలా తక్కువ వస్తాయి. కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం మనం నీళ్ళు ఇవ్వకూడదు. ఆ తర్వాత మనకి మొగ్గొస్తుంది కదండీ! మొగ్గొచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత మొగ్గ సైజు రావాలంటే మళ్ళీ మనం ఇప్పుడు ఇట్లా బనానా ఫెర్టిలైజర్ గానీ, మీ దగ్గర ఏ ఫెర్టిలైజర్ ఉంటే ఆ ఫెర్టిలైజర్ మేము ఇప్పుడు బనానా ఇచ్చాం. లాస్ట్ టైమ్ వచ్చేసి మన వేరుశెనగ ఇదిచ్చాం. వేరుశెనగ మనం బయట కొనుక్కొస్తాం కదండీ! దాన్ని నానబెట్టేసేసి వేరుశెనగ చెక్క నానబెట్టేసి ఆ వాటర్ ఇచ్చాం ఒకసారి. సో, ఆ వాటర్ ఇచ్చిన తర్వాతే మనకి మొగ్గలు చాలా స్టార్ట్ అయినాయి. బాగా స్టార్ట్ అయినాయి. అట్లాగే ఆనియన్. మనకు ఆనియన్ అన్నది చాలా బయట ఊరినే దొరుకుతది. చాలా చోట్ల ఫ్రీగా వస్తది. మనకు అదేం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆనియన్ పొట్టు. దాన్ని కూడా లాస్ట్ ఒక వీడియోలో మీకు చూపించాను నేను. ఆనియన్ నీళ్ళిస్తే ఎట్లా మొక్కలు గ్రోత్ వస్తాయన్నది. ఆ పొట్టులో ఉన్న కాల్షియం దేంట్లో ఉండదని చక్కగా ఆ పొట్టు తీసుకొచ్చుకొని నీళ్ళలో నానబెట్టుకొని ఒకవేళ నానబెడితే రేపు లేదా 3 డేస్ పర్మెంటేషన్ చేసుకొని మీరు ఆ వాటర్ తీసుకొని మొక్కలకి ఇచ్చినా సరే అది వాటర్‌లో ఆల్రెడీ డైరెక్ట్‌గా వాటర్ ఇవ్వకూడదు. అది కూడా ఘాటు ఎక్కువ ఉంటది ఉల్లి ఘాటు. సో, దాంట్లో కూడా 1:10 అంటే 10కి ఒకటి కలుపుకుంటే చాలు మాక్సిమం. అది కూడా ఈ నీళ్ళకిస్తే ఈ మొక్కలకిస్తే వచ్చిన మొగ్గల సైజు గ్రోత్ వస్తదండి బాగా. అంటే మొగ్గలు రావడానికి మనం మందులేస్తాం. మొగ్గల సైజు పెరగడానికి మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఎళ్ళాలి. సో, అట్లా నేను చేయబట్టే ఇవాళ ఎక్స్‌పెక్ట్ చేయనండి పూలు ఎక్స్‌పెక్ట్ చేయని మొగ్గలైతే మన చెట్టుకైతే వస్తున్నాయండి. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఎన్ని వేల మొగ్గలున్నాయి. దీన్ని ఒక నలుగురు పిల్లలు, ఐదుగురు పిల్లలు కలిసి కోస్తూనే ఉన్నారు. సో, ఒక 2-2.5 వేల పూలైతే ఒక రోజుకి వస్తున్నాయి. సో, ఎంత హ్యాపీగా ఉంటదండి మనకి. మనం పెంచిన చెట్టుకి ఇన్ని పూలొస్తున్నాయంటే ఏమి డబ్బులు పెట్టి కొనుక్కోకుండా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే నేనెప్పుడు గూడా ప్యూర్ ఆర్గానిక్‌గా పెంచుకుంటా. రెండోదాన్ని ఏది కూడా మనం బయట మార్కెట్‌లో కొనుక్కొచ్చి మొక్కలకి ఇచ్చుకోను. నా దగ్గర ఏదైతే ఉందో దాన్నే నేను మొక్కలకి ఇచ్చుకుంటూ ఎళ్తా ఉంటాను. అది బనానా ఫెర్టిలైజర్ కానియండి, లేతే ఇప్పుడు బనానా కాకుండా ఇప్పుడు వేరుశనగ చెక్కది కానియండి, ఆవ చెక్క కానియండి, ఇట్లాంటియన్నీ కూడా నేను మాక్సిమం ఇలాంటి డబ్బాతో రోజుకొచ్చేసి 3-4 డబ్బాలొస్తున్నాయండి మనకి. చూసారా అండి?
3-4 డబ్బాలండి. 1 లీటర్ డబ్బా పూలు రావాలంటే ఎన్ని వందల పూలు ఆ లీటర్ డబ్బాలో పడతాయి కౌంట్ చేయండి మీరు. అసలు చెట్టుని చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. మల్లె చెట్టో, ఏం చెట్టో నాకే అర్థం కాలేదు. అంత ఓవర్‌గా మొగ్గైతే వచ్చేసింది. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ 2 వీడియోస్‌లో అయితే దీన్ని మించి డబల్ మొగ్గలొస్తాయండి. అది కూడా నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్‌లోనే ఉన్నాయి చెట్టు అంతా కూడా. ఇది ఇంకా మనకి ఎంతైనా 20 డేస్ ఉంటది. పువ్వంతా 20 డేస్ వస్తూనే ఉంటది. సో, నెక్స్ట్ వచ్చే 20 డేస్‌లో కూడా నేనంటే మాక్సిమం ఇంకో 2 వీడియోస్ పెడతాను మీకు. ఈ పూలు మన ఏ స్టేజ్‌లో ఉంది, స్టేటస్ ఎలా ఉంది మల్లె చెట్లు అనేది. మన దగ్గరైతే ఒక 3 రకాల మల్లె చెట్లయితే ఉన్నాయండి. ఇదొచ్చేసి రౌండ్ బొందు మల్లె అంటారు కదండీ! దీని పేర్లయితే నాకు అంత ఐడియా ఉండదు. మల్లె చెట్ల పేర్లు నాకు పెద్దగా. అంటే కాకడ మల్లె అంటారు, బొండు మల్లె అంటారు. అట్లా రకరకాలుగా ఉంటాయి కదా! సో, ఇక్కడైతే నేనైతే ఇది బొండు మల్లె అది అంటారు. ఏంటంటే రౌండ్‌గా ఉంటది. మంచి స్మెల్ అయితే వస్తదండి చెట్టు ఎప్పుడు కూడా. చాలా బాగా స్మెల్ వస్తది. ఇదొచ్చేసి రౌండ్‌గా ఉంటది. చాలా బాగుంటది. అసలు మొగ్గ నిలవ ఉంటుందండి. ఏం పాడవట్ల. ఒక 3 డేస్ అయినా, 2 డేస్ అయినా మనం అట్లా దేవుడికి మాల కట్టేసేస్తే మాత్రం ఈ తర్వాత మా గార్డెన్‌లో వచ్చిన పూలతో అయితే మా దేవుడికైతే రెగ్యులర్‌గా 4 ఫోటోలు, 5 ఫోటోలు పెద్ద పెద్ద మాలలైతే కట్టేస్తాం. అయినా సరే ఇంకా ఎక్కువ పూలొస్తున్నాయి. అయన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకొని అప్‌కమింగ్ డేస్‌లో రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ దేవుడికి సరిపడా పూలైతే మనం రెడీ చేసుకుంటున్నాము. సో, ఈ 3 రకాల మల్లె చెట్టుల్లో మన దగ్గరైతే బొండు మల్లె ఉంది. కాగడ మల్లె అంటారండి. మొగ్గ సైజు పెద్దది. సో, అదేంటంటే ఎంత ఫాస్ట్‌గా ఉంటదో సెకండ్ డే, థర్డ్ డేకి అయితే మనకది పాడైపోతుంది సెకండ్ డే. ఈ మల్లె పూలైతే 3 రోజులైనా సరే అట్లాగే ఉంటున్నాయి. ఏం పాడవట్లేదు. అట్లా కోసిన పూలన్నీ కూడా మనం ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకొని రెగ్యులర్‌గా దేవుడికైతే మనం వాడుకుంటున్నాం. ఒక 15 రోజుల నుంచి అయితే మాకు పూలకైతే కరువు లేకుండా ఉంది దేవుడికి. ఇంకా ఎక్స్‌ట్రా ఉన్న పూలన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి మనకి. ఇయన్నీ కూడా ఏం పాడవ్వు. చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలు ఎలా అయితే కోస్తున్నారో. అంటే ఒకటండి, మనం ఎంతసేపు ఆ మొక్కలు ఎంత ప్రేమగా పెంచుకుంటే మనకు అంత ప్రతిఫలాన్ని ఇస్తాయి. నేనైతే జీరో బడ్జెట్‌తోనే మొక్కలు పెంచుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఏది కూడా కొననండి. ఏది కూడా మన దగ్గర ఉన్న ఆటిలతోనే నేను పెంచుకుంటూ వెళ్తాను తప్పించి ఒక్క రూపాయి కూడా నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయను దీనికి ఏది కూడా మొక్కల కోసం అనేది. అంటే మన ఇంట్లో ఉంటే మనకి వేస్ట్ అనుకున్న ప్రతిది కూడా మొక్కలు బూస్ట్ అవుతుంది కాబట్టి మన కిచెన్ వేస్టేజే కానీ, మన ఇట్లా ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఫ్రూట్ ఫీలింగే కానియండి, ఆ బియ్యం కడిగిన నీళ్ళే కానియండి, ఎవ్రీథింగ్ ఒక్కటంటూ కాదు. మనకు పనికొచ్చే ప్రతీది మనం తీసేసిన ప్రతి వేస్ట్, అలాగే పిండ్లు కడిగినప్పుడు వచ్చిన నీళ్ళు, పప్పులు కడిగినప్పుడు వచ్చిన నీళ్ళు ఇంట్లో వాళ్ళంతా తీసి పక్కన పెడితే, సో ఆ వాటర్ అంతా కూడా ప్రతీది కూడా నేనైతే మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఏ మొక్క అయినా సరే ఎదుగుదల కావాలంటే ప్రతి దాంట్లో మామూలు వాటర్ కంటే మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పప్పులు కడిగిన నీళ్ళల్లో, బియ్యం కడిగిన నీళ్ళల్లో, అట్లాగే మనం రోజు వంట చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ కడుగుతాం కదా, ఆ వెజిటబుల్స్ కడిగిన నీళ్ళల్లో, మిక్సీ వాడతాం కదా, మిక్సీ వాడిన నీళ్ళల్లో, మిక్సీ కడుగుతాం లాస్ట్లో కొంచెం గొప్ప ఏదో పిండి ఉంటుంది కదా దాంట్లో. సో అట్లా గ్రైండర్ కడిగిన వాటిలతో, సో ఎవ్రీథింగ్ మన ప్రతిరోజు మన వంటగదిలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దేన్నైతే యూజ్ చేస్తామో, యూజ్ చేసిన తర్వాత కడిగేటప్పుడు వచ్చిన ప్రతి దాన్ని కూడా నేను స్టోరేజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుని ఒక బకెట్లో వాయించుకొని పక్కన పెట్టేస్తారు. దాన్ని తీసుకెళ్ళి నేనైతే మొక్కలకి ఇచ్చుకుంటాను. సో న్యాచురల్ మామూలు వాటర్ ఇస్తాం కంటే ఇట్లాంటి వాటర్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి మొక్కలు ఈ విధంగా అయితే వస్తాయి. నేనైతే ప్రాక్టికల్గా మొక్కలు పెంచుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కొన్ని వేల మొగ్గలతో అయితే మల్లె చెట్టు ఉంది మన దగ్గర. సో దాన్ని ఏంటంటే ఆ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా కోస్తున్నారు. ఎందుకంటే అంత మొగ్గ కోయాలంటే ఒక్కళ్ళ వల్ల అయ్యే సాధ్యం కాదు. సో వాళ్ళని ప్రతిరోజు ఈవినింగ్ ఏంటంటే మాకు ఏదో ప్రోగ్రామ్ అయిపోయింది ఇక ఉన్న 4 రోజులు అయితే కంపల్సరీ కావాలని. ఇప్పుడు చూస్తున్నారు ఇది స్టార్టింగ్ డే అండి. అంటే స్టార్టింగ్ డే కాదు, ఒక 3-4 డేస్ అయింది ఇప్పుడు వీడియో తీయడం ఇప్పటికి అది. సో ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇంకా 2-3 వీడియోస్ అయితే వస్తాయి మళ్ళీ చెట్టు వీడియో. ఇంకా ఇంకా ఎంత హెవీ మొగ్గ వచ్చిందంటే అసలు చెట్టేనా అనిపించే అంత మొగ్గ అయితే వచ్చింది మన దగ్గరికి అది. సో కొయ్యడం కూడా చాలా హ్యాపీగా కోసారు పిల్లలు. ఎందుకంటే అంత బాగున్నాయి చెట్లని చూస్తానికి కూడా. సో మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న ప్రతి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే మీరు డెఫినెట్గా వాడండి. ఏది పారేయొద్దండి. మన దగ్గర దొరికే ప్రతిది ఏది కూడా. ఇప్పుడు ఫ్రూట్స్ ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి. అట్లాగే మీరు బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేస్ట్ అని చాలా వరకు పారేస్తూ ఉంటారు. స్వీట్ షాప్ వాళ్ళు, ఫ్రూట్ షాప్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా. సో ప్రతి తీసుకొచ్చి మనం మీకు వీలైనంత వరకు కుదిరితే లిక్విడ్ చేసేసి ఇవ్వాలి మొక్క, కుదరకపోతే అట్లాగే మొక్క మొదట్లో తీసుకెళ్ళిపోయి కొంచెం మట్టి తీసి కప్పేసేయండి. అది చక్కగా కంప్లీట్గా అది మ్యాగ్నెట్ అయిపోయి మొక్కలో మట్టిలో కలిసిపోయి మొక్క బలాన్ని తెస్తుంది. సో మనకు న్యాచురల్గా ఏదైతే జరుగుతుందో మన దగ్గర అది వాడుకుంటే డెఫినెట్గా ఫలితం అనేది ఎలా ఉంటుంది. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. దానివల్ల ఏంటంటే నేను కొంత టైం రోజుకి 1 or 2 hours నేను మొక్కలు స్పెండ్ చేస్తాను, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డెఫినెట్గా. సో ఆ మొక్కల నుంచి వచ్చే ప్రతిఫలం వచ్చినప్పుడైతే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటున్నాను మీకు.
ఎందుకంటే అందరూ పెంచుతారు, పెంచకుండా ఎవరు ఉంటారు మొక్కలు. కానీ ఏంటి పెంచేటప్పుడు మన దగ్గర ఉన్న వేస్ట్‌ని కూడా ఎలా వాడుకోవాలనే విషయం నేను మీకు చెప్తున్నాను. సో, ఒక చెట్టు కాదండి మా దగ్గర. ఒక చెట్టు నుంచి 15 చెట్లు తీసుకెళ్ళాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చెట్లు పెంచుదాం. ఎందుకంటే ఎక్కువ గ్రోత్ కావాలంటే మన చుట్టూ ఉన్నదంతా గ్రీనరీ అవ్వాలి. మన చుట్టూ మొక్కలు ఎక్కువ పెంచుకుంటే చుట్టూ చూస్తానికి అందంగా ఉంటుంది. గ్రీనరీ ఉండటం వల్ల మనకు పొల్యూషన్ ఉండదనే ఉద్దేశంతో నేను ఒక్క మల్లె చెట్టు నుంచి 15 మల్లె చెట్లు చేశాను. అవి నెక్స్ట్ ఇయర్‌కి వస్తాయండి పూలు. ఇప్పుడైతే 3, 4 చెట్లు ఇప్పుడు మనకు వస్తున్నాయి బాగా. నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి అవి కూడా బాగా గ్రోత్ వస్తాయి. సో, డెఫినెట్‌గా మనకు అవి కూడా నెక్స్ట్ ఇయర్ అవి కూడా మనకైతే చాలా బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో, ఒక రోజుకి వచ్చేసంటే 2-2.5 వేల పూలు వస్తున్నాయి. అంత పూలు వచ్చినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి ఎవరికైనా సరే. ఎక్స్పెక్ట్ చేయని అంత చెట్టు పూలు వచ్చినప్పుడు. సో, మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న ప్రతి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వాడుకోండి. కంపల్సరీ వీక్లీ వన్స్, కుదరలేదు 10 డేస్కి ఒకసారి, కుదరలేదు 15 డేస్కి ఒకసారి, లేదు 1 మంత్కి ఒకసారి సరే మీకు అందుబాటులో ఉన్న అన్ని లిక్విడ్స్ కానీ రా మెటీరియల్ ఇస్తే మొక్కలకి మంచి గ్రోత్ అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.